హలో అండి, అందరికీ నమస్కారం. ప్రకృతి మనకొక గొప్ప గురువు. చెట్లు, పక్షులు, నదులు, పర్వతాలు, జంతువులు ఇవన్నీ మనకు సహనం, క్రమశిక్షణ, త్యాగం, సర్దుకుపోవడం, సహజీవనం వంటి విలువైన పాఠాలు నేర్పిస్తాయి. మనిషి జీవితం సార్థకంగా ఉండేందుకు ప్రకృతి ఇచ్చే పాఠాలు మార్గదర్శకంగా ఉంటాయి. ప్రకృతి పాఠాలు మన జీవితానికి ఎలా వర్తిస్తాయి? చెట్లు, పక్షులు, జంతువులు, పర్వతాలు, నదులు ఇవన్నీ మనకు ఏమి చెబుతున్నది ఈ వీడియోలో చూస్తాం పదండి. ప్రకృతి మనకు సహనం అనేది నేర్పిస్తుంది. ఎలా అంటే విత్తనం ముక్కగా చెట్టుగా ఎదగడానికి సంవత్సరాలు పడతాయి, కానీ ఇది మనకు సహనం, క్రమశిక్షణ అవసరమని చెబుతుంది. ఫలితం పొందడానికి తొందరపడకుండా కష్టపడాలని నేర్పిస్తుంది. అలాగే నిస్వార్థత సేవ చూస్తే చెట్లు నీడ, పండ్లు, ఆక్సిజన్ ఇస్తాయి. ఇలాంటి ప్రతిఫలం ఆశించవు. నదులు నిరంతరం ప్రవహిస్తూ మన జీవనానికి నీటిని అందిస్తాయి. ప్రకృతి మనకు ప్రతిఫలం కోరకుండా సేవ చేయడం అనే గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. అంతేకాకుండా సహజ సమతుల్యత మనం ప్రకృతి నుంచి చూసుకున్నట్లయితే బ్యాలెన్స్ ఇన్ లైఫ్. పగలు, రాత్రి, వేసవి, వర్షాకాలం, శీతాకాలం అన్ని ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఇది మనకు జీవితంలో ఎత్తు పల్లాలు సహజమని చెబుతుంది. సుఖదుఖాలను సమానంగా స్వీకరించడం నేర్పిస్తుంది. మరి అనుకూలత చూసుకున్నట్లయితే జంతువులు, పక్షులు తమ పరిసరాలకు తగినట్లుగా మారిపోతాయి. ముక్కలు వర్షం లేకపోయినా బతకడానికి కొంత మార్గాలు వెతుక్కుంటాయి. మనిషి కూడా పరిస్థితులను తగ్గట్టుగా మారడమే విజయమని ప్రకృతి మనకు చెప్పగానే చెప్తుంది. మరి అంతేకాకుండా ప్రకృతిలో మనం ఐక్యత చూసినట్లయితే చీమలు గుంపుగా పనిచేసి పెద్ద పనులు పూర్తి చేస్తాయి. పక్షులు గుంపుగా ఎగురుతూ ఒకరికొకరు సహాయం చేస్తాయి. ప్రకృతి చెబుతుంది గుంపుగా ఉన్న శక్తి చాలా గొప్పదని. మరి స్వచ్ఛత గురించి మనం చూస్తే నదులు నిరంతరం ప్రవహిస్తూ తమను తాము శుభ్రం చేసుకుంటాయి. వర్షాకాల పాత ఆకులు వదిలి కొత్త ఆకులు పెంచుకుంటాయి. మనం కూడా పాత అలవాట్లను వదిలితే కొత్త ఆలోచనలతో ఆహ్వానించాలి. మరి సహజం, సౌందర్యం చూసినట్లయితే పూలు, పర్వతాలు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ సహజంగానే అందంగా ఉంటాయి. ఇది మనకు సరళత, అసలు అందం అనే చెబుతుంది. చివరిగా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటంటే ప్రకృతి మనకు ఒక జీవన పాఠశాల. దానిని గమనిస్తే మనం సహనం, సేవ, సమతుల్యత, అనుకూలత, ఐక్యత, స్వచ్ఛత, సరళత వంటి విలువలని మనము నేర్చుకోగలుగుతాము. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ప్రకృతి అన్న వాళ్ళ ఇష్టం ఉంటే ఒక కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.